సిద్ధం సభ జరిగింది కదా. జగన్ గారి మీటింగ్కి అంతా 15 లక్షల పైన వచ్చారు జనం. ఎలా వచ్చారు, ఎందువల్ల వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనండి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజల చెంతకు చేరుతున్నాయి. కాబట్టి వాళ్ళే స్వతహాగా బయలుదేరి 15 లక్షలు అనుకున్నారు. 15 లక్షల నుండి 20 లక్షల మంది పైనే వచ్చారని మేము అనుకుంటున్నాం. ఏదో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది, అవి గ్రాఫిక్స్లు. ఇంకోటి ఒక్కసారి అక్కడికి వచ్చి స్వయంగా తెలుగుదేశం నాయకులు అయితేనండి, ఎవరైనా సరే ఒకసారి అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అది గ్రాఫిక్సా లేకపోతే 15 లక్షల నుంచి 20 లక్షల మంది వచ్చారా అనేది ఒక్కసారి మీరు అక్కడికి వస్తే తెలుస్తుందని మేము అనుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కలిసారు కదా, అదే వైఎస్ఆర్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు మూడు పార్టీలు. అయితే నిజంగా గెలుస్తారంటారు వీళ్ళు ముగ్గురు కాదు కదా, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఇంకా రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, వీళ్ళందరూ కట్టుకొని వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక 175 సీట్లతో, మొన్న 2019లో 150 సీట్లు వచ్చాయి, ఇవాళ 170 సీట్లు ఖచ్చితంగా వస్తారు. వీళ్ళకి ఏమైనా దమ్ముంటే మొత్తం కట్టుకొని, కాంగ్రెస్ కూడా ఎందుకు దూరంగా ఉండడం, వీళ్ళు కూడా కాంగ్రెస్ అయితే ఉన్నాయండి, మొత్తం అందరూ అనుకునే వస్తున్నారు. వీళ్ళు కట్టుకొని ఒకేసారి వస్తే 170 సీట్లు కూడా గెలడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను ప్రజలనే నమ్ముకున్నాను, మిమ్మల్ని నమ్ముకున్నాను, నేరుగా లంచం లేకుండా మీ అకౌంట్లకే డబ్బులు వేస్తున్నాను, మళ్ళీ మీకు ఇటువంటి కావాలంటే మిమ్మల్ని నమ్ముకున్నాను కాబట్టి నన్ను గెలిపించాలంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ లంచం లేకుండా మా అమ్మగారికి కాపునేస్తం వచ్చింది, నాకు హౌసింగ్ వచ్చింది, నాకు మా మిసెస్కి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. అలాగే నాకే కాదు, మా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఎవరికి కూడా మధ్యలో ఏ వ్యక్తి కూడా మాకు మధ్యలో ఎవరు లేకుండా స్వయంగా డైరెక్ట్ మా అకౌంట్లో పడుతున్నాయి. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే, ఈ ఎన్ని కట్టుకొని ఎంతమంది వచ్చినా సరే మళ్ళీ జగన్మోహన్ 170 సీట్లతో బంపర్ మెజారిటీతో గెలుస్తారని మనం చేసుకుంటాం. నేను సిద్ధం సభకి అన్ని గ్రాఫిక్స్ అంటున్నారు, ఇది ఎంతవరకు వస్తుంది? నిజంగా జనాలు వచ్చారా లేకపోతే గ్రాఫిక్స్ పెట్టారా? నిజమే, మరి నిన్నే చెప్పారు మొత్తం అక్కడ నాయకులు అయితే 15 లక్షల నుంచి 20 లక్షల లోపు పైనే ఉన్నారు తప్ప తక్కువ లేరు. ఒకసారి ఆ నాయకులు అన్నవారు ఎవరైనా సరే అక్కడికి వస్తే డైరెక్ట్ ప్రజలే చెప్తారు కదా, జనమా లేకపోతే గ్రాఫిక్స్ ఎక్కడో దొంగసాటి నుండి దూరంగా ఉండి గ్రాఫిక్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా మీరు రండి అని చెప్పినందుకు ఎవరు మందు కానీ డబ్బులు కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు స్వతంగా వచ్చారు తప్ప ఇందులో ఎటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.